జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. రీసెంట్గా 35 మూవీ చూసామండి. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అన్ని యాంగిల్స్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేశారు. అంటే చాలా క్లారిటీతో మూవీ తీసినట్టు అనిపించింది. ఒక పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల పట్ల, అండ్ పిల్లలు ఎలా ఉండాలి పేరెంట్స్ పట్ల, ఫ్రెండ్షిప్ అయినా, ఒక స్కూల్ టీచర్స్, ఇవన్నీ ఒక అమ్మ ఎలా ఉండాలి ఎస్పెషల్లీ, ఇవన్నీ చాలా చాలా క్లారిటీతో డీల్ చేశారండి. మూవీ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మూవీ రివ్యూ ఏమీ కాదు, బట్ కొన్ని పాయింట్స్ పర్సనల్గా చాలా టచ్ అయింది నాకు. ఎస్పెషల్లీ అమ్మ రోలు. అందరు అమ్మలు దీనికి బాగానే కనెక్ట్ అయి ఉంటారు. అంటే అందరూ వాళ్ళని వాళ్ళు అందరూ ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. అలానే నేను కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాను అమ్మ పాత్రలో. ఎగ్జాక్ట్లీ నా ఆలోచనలు కూడా అలానే ఉంటాయి ఆ మూవీలో అమ్మలాగానే. ఇది నేను మూవీ చూసిన తర్వాత చెప్తున్నది కాదు. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు, ఒకసారి చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది నేను మా బాబు ఫస్ట్ బర్త్డేకి రాసింది. మా పాప పుట్టిన తర్వాత నేను తనతో చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఒక అమ్మగా చాలా చాలా మంచి ఫీలింగ్స్ని నేను చెరిష్ చేసుకున్నాను. తర్వాత నాకు ఇంకా తనివి తీరిక ఇంకొక చైల్డ్ కావాలి అనిపించింది. యూజువల్గా ఫస్ట్ చైల్డ్తో అందరూ సఫర్ అయినట్టే, అంటే చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, తర్వాత చాలా ఏడిపిస్తారు, ఎన్నో త్యాగం చేయాలి. అవన్నీ అయిన తర్వాత కూడా నాకు ఆ అమ్మతనంలోని మాధుర్యమే కనిపించి నాకు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆ ఇన్ఫాంటల్ స్టేజ్ని నేను ఎంజాయ్ చేయాలి అని అనిపించింది మా పిల్లల రూపంలో. సో మళ్ళీ మా బాబు కావాలి అని అనుకున్నాను, ఇంకొక చైల్డ్ కావాలి అని. తర్వాత మా బాబు ఫస్ట్ బర్త్డేకి నేను ఆ తృప్తి పొంది నేను రాసింది ఇది. సో అంత మంచిగా, అంత హ్యాపీగా అనిపిస్తుంది అమ్మగా నాకు. సో ప్రతి అమ్మ ఆ మంచి ఆనందాన్ని పొందాలి, అమ్మగా అంత ఎంజాయ్ చేయాలి అనేది నాకు అనిపిస్తుంది. ఇందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. టీటీపీకి ఇచ్చినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యాయి. చూసారు కదండి నా చిన్న కవిత ఏం కాదు, కొంచెం పొయిటిక్ సెన్స్తో అలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి రాసింది అది. సో ఈ పేరెంటింగ్లో నాకు అంత హ్యాపీనెస్ వస్తుందండి. అంటే నేను పోషించే అన్ని పాత్రల్లోనూ చిన్నప్పటి నుంచి నా లైఫ్లో అన్ని స్టేజెస్లోనూ నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేజ్ అంటే ఒక అమ్మగా నేను ఇప్పుడు పోషిస్తున్న ఈ రోలే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తున్న రోల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో నేను ఎవరికైనా ఈ ప్రపంచంలో 100% రెస్పాన్సిబుల్ ఉన్నాను అంటే అది నా పిల్లలకే అనిపిస్తుందండి. బికాజ్ వాళ్ళు ఈ సృష్టిలోకి రావడానికి, ఈ భూమి మీదకి రావడానికి పేరెంట్స్గా మేమే కారణం. సో అందులో నాది 100% రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అంటే ఇంకెవ్వరికి నేను అంత రెస్పాన్సిబుల్ కాదు, నా పిల్లలకి ఎంత రెస్పాన్సిబుల్ అంత రెస్పాన్సిబుల్ నేను ఇంకెవ్వరికి కాదు అనిపిస్తుంది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి నేనే కారణం కాబట్టి వాళ్ళు రేపు ఎలా ఉంటారు, ఎలా పెరుగుతారు, ఏమవుతారు, వాళ్ళ వాల్యూస్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మౌల్డ్ అవుతారు, ఇవన్నీ నా చేతిలోనే ఉన్నాయి అని నేను బలంగా నమ్ముతానండి. సో అమ్మలుగా మనందరం హ్యాపీగా ఉండాలంటే ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. అంటే అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, ఇది ఒక బర్డెన్గా అనిపించకుండా, మనకి ఇది ఒక భారంగా అనిపించకుండా ఉండాలి అంటే ఫస్ట్ నేనే రెస్పాన్సిబుల్, ఇది నాకు రెస్పాన్సిబిలిటీ అని మనం 100% ఫీల్ అయితే అందులో చాలా తృప్తి వస్తుందండి. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటాం. బట్ స్టిల్ ఎక్కడో చిన్న వెల్తీ అమ్మలకి ఉంటూనే ఉంటుంది. ఇదివరకు మన అమ్మలు ఇంత అసంతృప్తిగా ఉండేవారు కాదు. ఈ జనరేషన్లో అమ్మలు కొంచెం అసంతృప్తిగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ జాబ్ అని అనిపిస్తుంది. సో ఈ జాబ్ విషయానికి వస్తే ఇది చాలా ఒక ఐడెంటిటీ క్రైసిస్గా మారిపోయిందండి. అంటే చదువుకున్నాక కంపల్సరీ జాబ్ చేయాలి, చేయలేకపోతే నేను ఒక మనిషే కాదు, నాకెవరు వాల్యూ ఇవ్వరు అనేది ఇంకా రకరకాల ఫీలింగ్స్ అండి. అంటే నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, పిల్లల కోసం అయితే అసలు కంపల్సరీ జాబ్ చేయాలి అనేది నాకు ఒక ఆప్షనే కాదు. బట్ ఎప్పుడైనా అరే చేయట్లేదు అని అనిపించినప్పుడు నేను ఒక ఎనాలిసిస్ చేసుకున్నాను. ఏ ప్రాబ్లంకైనా మెయిన్ మనలోకి మనం చూసుకోవడము, మన ఈ డిజైర్, ఏ డిజైర్ అయినా దేని నుంచి వస్తుంది, అంటే మన ఎలాంటి ఆలోచన నుంచి వస్తుంది అని మన ఆలోచనలను ఒకసారి వెరిఫై చేసుకుంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ మనలోనే ఉంది అని నాకు అనిపించిందండి. ఎస్పెషల్లీ ఈ జాబ్ విషయంలో
అప్పుడప్పుడు నాకు అనిపించినప్పుడు నేను చూస్తే అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను జాబ్ అని అనుకున్నప్పుడు నాకు కొన్ని అనిపించింది. ఒక ఐడెంటిటీ కావాలి నాకు. హౌస్ వైఫ్ అంటే కొంచెం తక్కువగా చూస్తారు. అంటే ఎన్నిసార్లు ఎంతమంది ఇది చాలా గొప్పది అని చెప్పినా కానీ ఓవరాల్గా సొసైటీలో ఒక హౌస్ వైఫ్ అని పరిచయం చేసుకున్నప్పుడు, ఒక వర్కింగ్ ఉమెన్ అని పరిచయం చేసుకున్నప్పుడు కొంచెం వాళ్ళు రెస్పాన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో అలా చేసుకున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు అనిపించేది. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నాకు ఇంట్లో 2 పిల్లలు నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళు నన్ను కావాలి అనుకుంటున్నారు, నేను ఎటైనా వెళ్తే వాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు. సో వాళ్ళు ఇచ్చే ఐడెంటిటీ నాకు సరిపోదా, అమ్మగా ఐడెంటిటీ సరిపోదా, సో వేరే ఐడెంటిటీని నేను ఎందుకు కోరుకుంటున్నాను. సో ఐడెంటిటీ నాకు ఎదుటి వాళ్ళ నుంచి కావాలి అనుకున్నాను కాబట్టి నాకు ఒక అసంతృప్తి వస్తుంది అనేది నన్ను నేను అనలైజ్ చేసుకున్నానండి. సో దాని మీద డిపెండెన్సీ అంత డీప్గా అనలైజ్ చేసుకున్నప్పుడు నాకు దాని మీద డిపెండెన్సీ పోయింది. అంటే ఇంకెప్పుడు నేను కోరుకోలేదు. ఒక్కొక్కసారి దాన్ని సమాధానపరచుకోవడం, సరేలే నాకు ఇప్పుడు అవసరం కదా అని సమాధానపరచుకోవడం ఒకటి, దాన్ని కంప్లీట్గా డీప్గా మన ఇన్నర్ డిజైర్ వెరిఫై చేసుకుని రిజాల్వ్ చేసుకోవడం అనేది ఇంకొకటండి. సో ఎదుటి వాళ్ళు నాకు ఇచ్చే ఐడెంటిటీ మీద నా హ్యాపీనెస్ ఉంటుంది అనే దాన్ని మనం డీప్గా ఎలిమినేట్ చేసుకుంటే ఇంకెప్పుడు మనకు అది అవసరం పడదండి. సో ఇక్కడ నా పిల్లలు ఇచ్చే ఐడెంటిటీ చాలు. సో దీని మీద డిపెండ్ అవ్వడం అనేది నా రెస్పాన్సిబిలిటీని నేను మంచిగా ఫుల్ఫిల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయండి. ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి అవసరం ఉంటే అప్పుడు కంపల్సరీ చేయాలి. బట్ ఆ అవసరాన్ని కూడా మనం ఎక్కువ చేసి చూస్తున్నామా, లేకపోతే నిజంగా అవసరం ఉన్నదా. నిజంగా అవసరాలంటే పిల్లలకి సరైన న్యూట్రిషన్ ఇస్తున్నామా లేదా, తర్వాత వాళ్ళకి కొంచెం డీసెంట్ స్కూల్లో జాయిన్ చేయగలుగుతున్నామా లేదా. డీసెంట్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదండి, ఒక గవర్నమెంట్ స్కూల్ కాకుండా కొంచెం మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయగలుగుతున్నామా లేదా. ఇవేనండి. ఇంకంతకంటే మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్, ఇంతకంటే ఎక్కువ అన్నీ కూడా మనం ఊహించుకున్న నెసెసిటీసే తప్ప అవి నిజమైన నీడ్స్ కాదు. సో వాటినన్నిటిని ఒక సొంత ఇల్లు అని కానీ, సొంత ఇల్లు అవసరమే బట్ పిల్లల కంటే ఎక్కువ కాదు. సో ఇలా కొన్ని అవసరాలని మనం ఎక్కువగా ఊహించుకొని మన కోరికల మీద డిపెండ్ అయ్యి పిల్లల్ని కాంప్రమైజ్ అవుతున్నామా అనేది కూడా చూసుకోవాలండి. సో ఈ ఫైనాన్షియల్ నీడ్స్ ఒకటి. అండ్ రెస్పెక్ట్ అండి. బయట నుంచి ఐడెంటిటీ సరే, మన ఇంట్లోనే మన అత్త మామలు, మన అమ్మ నాన్న అండ్ మన ఫ్యామిలీలో మన హస్బెండ్, ఇలా వీళ్ళు కూడా జాబ్ చేస్తే రెస్పెక్ట్ ఇస్తారు అనేది మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నిజానికి కూడా వాళ్ళు అంతే చేస్తూ ఉండొచ్చు కొంతమంది. అందరు హస్బెండ్స్ సపోర్టివ్గా ఉండరు. మా హస్బెండ్ నేను ఎప్పుడు జాబ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ అందరూ అలా ఉండరు. సో కొంతమంది బయటకు వెళ్ళి జాబ్ చేస్తేనే నీకు అన్నీ తెలుసు, లేకపోతే నీకు తెలీదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కూడా మనం క్యారీ చేస్తూ ఉంటామండి. దానివల్ల కూడా అసంతృప్తి ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా అగైన్ మళ్ళీ మనం ఒక ఇన్నర్ రిఫ్లెక్షన్ చేసుకుంటే, డీప్గా అనలైజ్ చేసుకుంటే, నేను ఇక్కడ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక హోలీ పవిత్రమైన పని. అంటే నా పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని పెంచడం అనేది అమ్మగా నా బాధ్యత. సో దీన్ని నేను కాంప్రమైజ్ అవ్వకుండా నేను జాబ్ చేయట్లేదు అనేది నా అండర్స్టాండింగ్ నాకు ఉందా లేదా. సో అది వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు ఏమనుకున్న హస్బెండ్ కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, వేరే ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి అర్థం కాలేదు అని మాత్రమే మనం అనుకోవాలి. సో ఇక్కడ నాకున్న రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళకి ఇంకేదో ఇంపార్టెంట్ అనిపిస్తున్నది. సో ఎప్పుడైతే మనకి ఈ అండర్స్టాండింగ్ లేదో, నేనే ఇది ఇంపార్టెంట్ కాదు అనుకుంటానో, అప్పుడు వాళ్ళు అనే మాటలు నన్ను బాధిస్తాయి. అదర్వైజ్ నన్ను బాధించవు. ఎందుకంటే నేను అంతకంటే మీనింగ్ఫుల్ పని చేస్తున్నాను వాళ్ళు అనుకునే దానికంటే. వాళ్ళు అనుకున్నట్టు చేయట్లేదు అంతే. సో ఆ విషయంలో వాళ్ళ నుంచి రెస్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు, ఇక్కడ మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటే. సో ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ అంటే, ఆమె తన ఇంటి పనిని ఎంత హ్యాపీగా చేసింది అంటే, ఇక్కడ ఒక కంప్లైంట్ లేకుండా ఇదివరకు తరం అమ్మల్లాగా మన అమ్మల్లాగా ఉంటూ హ్యాపీగా ఉండడం అనేది చాలా మంచి కనెక్టింగ్ పాయింట్ అనిపించిందండి. యాక్చువల్గా నేను కూడా నా ఇంటి పని నేను అంతే ఎంజాయ్ చేస్తాను. అది వంట కానివ్వండి, పిల్లలకి చదివించడం కానివ్వండి, ఇంకా వేరే ఏ పనైనా చిన్న చిన్న సింపుల్ పనులు కూడా మనం అమ్మలుగా ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం ఏదో భారంగా చేయడము, ఒక త్యాగం చేసామని చేయడమో, లేకపోతే మనం వేరే పని దీనికంటే బెటర్ అని అనుకోవడమో మన మనసుల్లో కించిత్తైనా ఉంటే ఈ పనిని మనం అంతా ఎంజాయ్ చేయలేము. అండ్ పిల్లల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుందండి. చాలాసార్లు మదర్స్ అన్ని పనులు చేస్తారు, కానీ దాన్ని కొంచెం నాకంటూ ఒక లైఫ్ ఉండాలని, ఎక్స్ట్రా ఒకటి కావాలని అని అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అసలు అది ఎప్పుడూ అనిపించదండి. అంటే ఒక ఫ్రెండ్స్తో కలవాలని కానీ, కిట్టి పార్టీస్ అని కానీ, వాటి నీడే నాకు అనిపించదు. వాటికి వెళ్ళడం తప్పు అని నేను అనట్లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఓకే. కానీ ఇక్కడ ఈ పనుల్లో మనకి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ వేరే వాటికి వెళ్తున్నామా అనేది కూడా ఆలోచించాలండి. అలా అని ఎంటర్టైన్మెంట్ వద్దు, బయటకు వెళ్ళొద్దు అని నేను అస్సలు అనట్లేదండి.
బట్ మనకి ఈ పని తృప్తి ఇవ్వకుండా ఎక్కువ షాపింగ్ చేయాలనిపించడము, ఎప్పుడు బయటపడాలా అనిపించడము, లేకపోతే వేరే పనుల మీద ఇంట్రెస్ట్ ఉండడము ఉంటే మన రెస్పాన్సిబిలిటీని మనం ఎంజాయ్ చేయట్లేదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒక పాయింట్ కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఈజీగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబ్ చేయడం తప్పు అనో, బయటకు వెళ్ళడం తప్పు అనో, ఫ్రెండ్స్ ఉండడం తప్పు అనో నేను అనట్లేదు. జాబ్ చేయకపోయినా, ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉన్నా దానికి బాధపడకుండా జాబ్ చేయాలా వద్దా అని డైలమాలో ఉన్న వాళ్ళు ఈ బేసిస్ మీద డెసిషన్ తీసుకుంటారు అని చెప్తున్నాను. అండ్ పనుల విషయంలో కూడా ఇంటి పనుల్లో మనం ఆ హ్యాపీనెస్ చూడగలిగితే బయట ఇంకా వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అనేది చెప్తున్నాను. ఒక అమ్మగా కంప్లీట్గా అన్నీ మనం చూసుకోవాలి అంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇస్తూ, వాళ్ళ చదువులకి మనం వెనకాల గైడ్ చేస్తూ, వాళ్ళ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెక్ చేస్తూ, ఇలా అన్ని యాంగిల్స్లోనూ మన పిల్లల్ని చూసుకోవాలంటే దానికి చాలా టైమే పడుతుందండి. ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు రోజులో టైమే సరిపోదు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇది ఎక్కువగానే అనిపిస్తుంది ఈ వర్క్. ఇది మానేద్దామా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా పిల్లల పట్ల అటెన్షన్ తగ్గుతుందా అని అనిపిస్తుంది. సో ఆ 3-4 అవర్స్ టైం ఉంది అని నేను స్టార్ట్ చేశాను. బట్ నాకు అది కొంచెం నేను మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి అండ్ ఇంకా పిల్లల్ని నేను ఇంకా బెటర్ చూసుకోవడానికి అది కావాల్సిన టైము అని అనిపిస్తుంది. చూస్తాను, మేబీ డౌన్ ద లైన్ నేను చేయలేకపోతే మానేస్తాను. బట్ ఈ వీడియో అయితే చేయాలి అనిపించింది. డిఫరెంట్ ఫార్మాట్లో చేస్తానా, జస్ట్ టాకింగ్ హెడ్ వీడియోస్ లాగా చేస్తానా అనేది కూడా ఆలోచిస్తున్నాను. బికాజ్ నా పిల్లలు నాకు అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ, తర్వాతే సొసైటీ అయినా ఇంకా ఏదైనా. ఇంకా ఈ 35 మూవీలో అల్టిమేట్గా రిలేట్ అయిందంటే పిల్లల చదువుల్లో మన హెల్ప్ గురించి. నేను కూడా మా పాపకి అంతే చేస్తాను. యాక్చువల్గా దానికి కూడా మ్యాథ్స్ అంటే చాలా భయము. సో నన్ను అస్సలు కదలనివ్వదు. మ్యాథ్స్ చేసినంతసేపు నన్ను పక్కనే చేయి పట్టుకుని కూర్చోబెడుతుంది. తనతో నేను కూడా చాలా మ్యాథ్స్ నేర్చుకున్నాను. నేను ఇంటర్ ఎంపీసీనే చేసిన. సో కొంచెం మర్చిపోతాం కదా. సో రోజు నేను నేర్చుకొని తనకి నేర్పించేదాన్ని నేను ఒకసారి చూసుకొని. ఇప్పుడు అగైన్ ఇంకా తన నెక్స్ట్ గోల్కి తనకి ఇప్పుడు ఫిజిక్స్ అడ్వాన్స్ టాపిక్స్ చెప్పాలి. సో ఫిజిక్స్ నేర్చుకుంటున్నాను. సో నాకు ఇది చాలా బాగా రిలేట్ అయ్యాను. అంటే మూవీ చూడకముందే ఏదైనా రాకపోతే నేర్చుకుందాం పిల్లలకి, మనకంటే బెస్ట్ టీచర్ పిల్లలకి ఎవ్వరూ ఉండరు అని అనిపిస్తుంది. అది ఎంత బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయనియండి, పర్సనల్ అటెన్షన్ అయితే ఇవ్వలేరు కదా. స్కూల్స్లో బెస్ట్ టీచర్సే ఉంటారు. బట్ అది అందరికీ కలిసి చెప్తారు. మన పిల్లలకి ఎలా అవసరము, ఎలా చెప్తే అర్థమవుతుంది అని తల్లులకే తెలుస్తుంది. అందరూ చదువుకున్న తల్లులు ఉండలేకపోవచ్చు, కానీ నేర్చుకునే కెపాసిటీ మాత్రం అందరికీ ఉంటుంది. మినిమం 10th చదివినా చాలు. పిల్లలకి 10th వరకు మనం అవసరమైనంత మనం నేర్చుకోగలం. సో ఇక్కడ ఇంకొక అసంతృప్తి ఉంటుంది. ఏంటంటే ఆల్వేస్ అది నన్ను కూడా హాంట్ చేస్తూ ఉంటుంది. అంటే పిల్లలతో నేను ఇంత అటాచ్ అయ్యి మొత్తం నా సర్వస్వం పిల్లలేగా ఉండి, తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎటైనా వెళ్తే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో అప్పుడు మనకి వాళ్ళ అవసరం అంత ఉండదు. సో అప్పుడు నేను ఎలా ఉంటాను, అసలు దాన్ని తట్టుకోగలను అనే క్వశ్చన్ కూడా నాకు చాలాసార్లు వచ్చి అదొక అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలామంది తల్లులకి ఉంటుంది. దాంతోనే వేరే అవికేషన్స్ కానీ వేరే పనులు కానీ చూసుకుంటారు. అయితే నాకు దీనికి తట్టిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అమ్మగా అలవాటు చేసుకుంటున్నాయి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం, బాధ్యత అండ్ ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ వ్యక్తిగా నేను ఎదగడానికి అవసరమయ్యే క్వాలిటీస్. సో ఇది అటాచ్మెంట్గా కాదు, ఒక బాధ్యతగా చేస్తున్నాను అని ఫస్ట్ నేను రియలైజ్ అవ్వాలి. సో ఆ బాధ్యతగా రియలైజ్ అవుతూ నాలో నేను ఇలాంటి మంచి క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఒకసారి పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకి మన అవసరం లేనప్పుడు ఇంకా వాళ్ళనే పట్టుకొని ఇంకా వాళ్ళకే ఇది చూపిస్తాము అని కాకుండా, అమ్మగా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. బట్ తర్వాత ఈ ప్రేమ, త్యాగం, సహనము అండ్ ఇలాంటి గైడెన్స్ ఇలాంటివన్నీ ఇంకొంచెం వేరే వాళ్ళకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ మంచి క్వాలిటీస్ ఎవరి మీదైనా చూపించవచ్చు కదండి, మన పిల్లల మీదే కాదు. సో అమ్మగా ఎదగడం అంటే మన పిల్లలకి అమ్మగానే కాదు, ఓవరాల్గా ఆ అమ్మ క్వాలిటీస్ని అలవాటు చేసుకోవడం అనేది నేను ఇప్పుడు చేస్తున్నాను అని నాకు రియలైజేషన్ వచ్చినప్పుడు అది చాలా కన్విన్సింగ్గా అనిపించింది. ఇలాంటివన్నీ మనలో మనం డీప్గా రిఫ్లెక్ట్ అయ్యి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ మనలోనే ఉంది అనేది బలంగా నమ్ముతాను నేను. ఇది చాలాసార్లు నేను చెప్తానండి. బయట లేదు ఆ సొల్యూషన్, మనలోనే దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు సొల్యూషన్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇది నా ముందు వీడియోస్లో ఇంకా చేస్తే ఒకవేళ దీన్ని చాలాసార్లు చెప్తాను. ఏదో అవుటర్ సర్ఫేస్లో డైవర్షన్ అనో, పాటలు వినండనో, మ్యూజిక్ వినండనో ఇలాంటివి నేను చెప్పను. మనలో మనం రిఫ్లెక్ట్ అయ్యి మనలోకి మనం ఆలోచించుకొని దాన్ని ఎలా మార్చుకోవాలి, ఒక విషయాన్ని మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాని మీద నేను వర్క్ చేస్తున్నాను. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నేను అలానే వర్కౌట్ చేశాను. ఇవన్నీ కూడా నేను ఇంకా ముందు మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, అమ్మలుగా మీ ఫీలింగ్స్ ఏంటి, దేనికి రిలేట్ అయ్యారు అనేవి కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.